హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పన్నీర్ కర్రీ చేయబోతున్నాము. పన్నీర్ కర్రీ చేయడానికి ఫస్ట్గా మేము ఒక హాఫ్ కేజీ పన్నీర్ అయితే తీసుకున్నాము. ఆ పన్నీర్ను మా తమ్ముడు అయితే కట్ చేసి పీసెస్గా కట్ చేసి పెట్టాడు. అందులోకి ఒక 3 టమాటోస్ తీసుకొని కట్ చేసేసాము. ఒక 3 ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్కి 1 టేబుల్ స్పూన్ కారం వేసి వాటికి మంచిగా పట్టించుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి అందులో తగినంతగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పన్నీర్ని అయితే మనము ఆ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ అండ్ కలర్లో వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేస్తూ ఉండాలి. మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బ్రౌన్ అండ్ కలర్లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆనియన్స్, టమాటా వేసుకొని అది కొంచెం ఉడకడానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు టమాటాని, ఆనియన్స్ని ఉడకనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. వేడిగా మిక్సీ పట్టకూడదు. చల్లారిన తర్వాతనే మిక్స్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేయాలి. అందులోనే కొంచెం బాదం, జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. అదే ప్యాన్లో తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత ఒక 3 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 4-5 లవంగాలు వేసుకొని అందులోనే బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనించాలి. తర్వాత మనం టమాటా, ఆనియన్స్ మిక్స్ పట్టాం కదా, అది అందులో వేసుకోవాలి. అదంతా మిక్స్ అయ్యేలాగా కలపాలి. అందులోనే తగినంతగా పసుపు వేసుకోవాలి. అది కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత అదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేనైతే అందులోనే ఒక 1/2 కప్పు పెరుగు అయితే వేసుకున్నాను. అది కూడా అంతా మిక్స్ అయ్యేలాగా కలపాలి. నేనైతే టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ అయితే పోసాను. మీకు థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోండి, సరిపోద్ది. నేనైతే గ్రేవీ ఎక్కువ కావాలి అని చెప్పేసి 2 గ్లాస్ వాటర్ అయితే పోసాను. చపాతీలోకి, రైస్లోకి కావాలి అని చెప్పేసి.
అది కొంచెం ఉడుకుతున్నప్పుడే అందులోనే పన్నీర్ని అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అందులోనే రుచికి సరిపడా గరం మసాలా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. అదంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరి ఒకసారి కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అది ఆయిల్ పైనకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్ పైనకి వచ్చితేనే మనకు కర్రీ అయినట్టు అని తెలుస్తుంది అన్నమాట. వేడి వేడి పన్నీర్ కర్రీ రెడీ. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పన్నీర్ కర్రీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.